సార్ ఇప్పుడు మీరు మీ విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు, అట్లాగే భారీ జాతీయ జెండాను కూడా ప్రదర్శిస్తారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈరోజు మా చైర్మన్ గారు మల్కా కుమరయ్య గారి ఆధ్వర్యంలో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి సుమారుగా 1000 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మా కాలేజీలో విద్యార్థులకు జనరల్గా విద్యార్థులకు వాటి యొక్క విద్యతో పాటు విలువలతో కూడినటువంటి వాటి క్రమశిక్షణ కానీ సామాజిక స్పృహ కానీ సహృద్భావం కానీ విద్యార్థుల్లో నెలకొల్పడానికి వాళ్లకు మన జాతికి చేసినటువంటి వీరోచిత పోరాటం ద్వారానే మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. అటువంటి విలువలతో కూడినటువంటి అన్ని విషయాలను పిల్లల్లో కూడా కలిగించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రేపు జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందు నుండే ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంను స్వచ్ఛందంగా అందరు పిల్లలు వారి యొక్క సొంతగానే అందరూ పాల్గొనడం జరిగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి కూతురు విజయ గారు ఇప్పుడు హర్ ఘర్ తిరంగా చేస్తున్నారు. మీరు వచ్చే అప్కమింగ్ స్టూడెంట్స్కి లీడర్లకు మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి? స్టూడెంట్స్ కన్నా కూడా జాతి మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క భారతీయుడు మన తిరంగాలో మన గర్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనని మనం చూసుకొని మన జెండాని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, దేశాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అది అన్ని విధాలుగా, అంటే మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన మూలాలని గౌరవిస్తూ ముందుకు పోవాలి. అట్లాగే ఈసారి ఆపరేషన్ సింధూర్ని పురస్కరించుకొని దాని సక్సెస్ కారణంగా కూడా ఈరోజు మేము ఈ తిరంగా యాత్ర చేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం జరిగింది, ప్రతి ఇంటి మీద ఈ తిరంగా జెండా ఎగరాలి అని. అదే దిశగా ఈ కార్యక్రమం ముందు పెడుతూ అందరికి కూడా అదే పిలుపునిస్తాం, ప్రతి ఒక్కరి ఇంటి మీద తిరంగా జెండా ఎగరేయాలి. కేవలం బీజేపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు, అందరిలో దేశభక్తి ఉందని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే వద్దని లేదు, ఎవరిని చేయొద్దు అని ఆపలేదు. కానీ మా పార్టీ మూలం, మా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దాన్ని మేము ప్రతినిత్యం పాటిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. యూరియా కొరత లేదు. యూరియా ఎప్పుడు కూడా మేము తక్కువ సప్లై చేయలేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము. ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది? నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మేము గతంలో కూడా చెప్పాము, మీకు రబీలో మీకు 12 చిలుకులు 1,00,000 మెట్రిక్ టన్స్ వస్తే, ఖరీఫ్లో కూడా మీకు దాదాపు 6.9 వస్తే, ఇంకా రావాల్సింది కూడా మీకు కొన్ని వస్తున్నాయి. గత సంవత్సరం కన్నా మీకు మిగులు ఎక్కువ ఉన్నది. గత సంవత్సరం కన్నా వాడకం ఎక్కువ ఎందుకు అయిందని మీరు అడుగుతా ఉన్నాం. ఈ వాడకం, యూరియా వాడకం వల్లనే ఈరోజు కృత్రిమమైనటువంటి ఒక కొరత మీరు కాంగ్రెస్ నాయకులకు సృష్టించారు. దళారీ వ్యవస్థను పెంచడానికి, యూరియా బ్లాక్లు అమ్మడానికి మీరు దీనిపైన మీ యొక్క నాయకుల ఒక ప్రోత్సాహంతో కొంతమంది యూరియా దళాలి, కొంతమంది ఎరువుల దళాలి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన దర్యాప్తు చేయాల్సిందిగా నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు కూడా పేపర్ని మీరు తీసుకురండి, మేము తీసుకొస్తాను, కూర్చుందాము, మాట్లాడదాము, ఎవరు కరెక్టా ఎవరు రాంగా చేసుకుందాం. ఇది బీజేపీ తరపున ర్యాలీ తీసినా కూడా ఇది బీజేపీ కొరకు కాదు, పార్టీ కొరకు కాదు, దేశం కొరకు. మేము ఎప్పుడు చెప్తాం, దేశం, ధర్మం, డెవలప్మెంట్, ఈ మూడుటిని త్రివర్ణ పతాకం ఎట్లనో ఈ 3 ఎజెండా, త్రిశూల పథకం అనుకోండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యువతలో ఈ స్వాతంత్రం అనేది ఒట్టేనే రాలే. లక్షలాది మంది త్యాగ ఫలితాల వల్ల స్వాతంత్ర సమయంలో అప్పుడు గాంధీ, నెహ్రూ చేసినటువంటి కొన్ని పాలసీ డెసిషన్స్ వల్ల లక్షలాది మంది చనిపోయటం జరిగింది. విభజన కష్టాలు అనేక మంది కుటుంబాల్ని శాశ్వతంగా నిర్మూలించబడ్డాయి. అందుకొరకు గుర్తు చేసి దేశభక్తి నింపడానికి బీజేపీ దేశంలో అందరి కొరకు, కేవలం బీజేపీ పార్టీ కొరకు కాదు, తిరంగా ర్యాలీ అనేది ఎట్లయితే మనిషికి శ్వాస ఇంపార్టెంటో స్వాతంత్రం కూడా అంతకంటే ఇంపార్టెంట్ తెలియజేయడానికి చేసే ప్రక్రియ. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నెహ్రూ మీద ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వల్లనే కొంచెం స్వాతంత్రం కూడా లేట్ అయింది అనేది, అట్లా చాలా ఎక్కువగా కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు. ఎందుకని నేను ఇంగ్లీష్లో చెప్పాలంటే, నెహ్రూ ఈజ్ కాజ్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అనేక సమస్యలకు, కాశ్మీర్ సమస్య కానీ, చైనా సమస్య కానీ, ఈ యొక్క మతపరమైనటువంటి సమస్యలు కానీ, కన్వెక్షన్ సమస్య కానీ, ఆర్టికల్ 370 సమస్య కానీ, వీటన్నిటికీ ప్రధాన కారకుడు నెహ్రూ. మన నెహ్రూ కాకుంటే ట్రంప్ని మనం
నిందిస్తామా? నెహ్రూని కాకుంటే మరి ఆయతుల్లా ఖొమైనీ నిందిస్తామా? ఎందుకంటే ఒక్కడు చేసినటువంటి తప్పు వల్ల 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు కూడా మూల్యం చెల్లించుకుంటున్నారు. మీకు తెలుసా, దాదాపు కాశ్మీర్ సమస్య కొరకు, భద్రత కొరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 నుంచి 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. 8 నుంచి 9 లక్షల కోట్లు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు. అందుకని నేను చెప్తూ ఉంటా, బిగ్ పీపుల్ కమిట్ బిగ్ మిస్టేక్స్. ఆయన చేసినటువంటి పని దరిద్రం వల్ల ఈరోజు మనం ఇన్ని బాధలు లేకుంటే ఎప్పుడో ఇండియా సూపర్ పవర్ అయ్యేది. అంటే కేవలం వీళ్ళ కోసమే దేశ విభజన జరిగిందా? నిజంగా చెప్పాలంటే నాకు అంతే ఉంది. నెహ్రూ నామో ఆయన ఎవరో ఆయనకే తెలియదు. నిజంగా మీకు చెప్పాలంటే నెహ్రూ అనే ఇంటి పేరు భారతదేశంలో ఎవరు లేరు. విచిత్రమైనటువంటిది. అందరికీ ఉంటుంది బూరా అని నా ఇంటి పేరు అంటూ కనీసం 100 మంది 200 కుటుంబాలు ఉంటాయి తాతల ముత్తాతల కాంచి. నెహ్రూ అనే అసలు వ్యక్తి ఎవరు, కుటుంబ నేపథ్యం ఏంది, ఆయన మతం ఏంది, అసలు దేశస్తుడు అనేది ఎవరికి తెలియదు. అది మన దరిద్రం. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఓట్లు మొత్తం తీసేస్తున్నారు, ఓట్ చోరీ జరుగుతుందని ఉద్యమం కూడా చెప్పాలంటే అదే వేరే దేశంలో అంటే రాహుల్ గాంధీని మొత్తం కుటుంబాన్ని ఎప్పుడో సరి అయినటువంటి శిక్ష వేశారు. ఈరోజు రాహుల్ అనేది కేవలం విదేశీ శక్తిలో పావుగా మారేది. ఈరోజు ఓటు చోరీ అన్నారు కదా, అదే నిజమైతే ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలి కదా. అదే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎన్నికల ద్వారా ఎన్నికబడ్డది. కర్ణాటక రిజైన్ చేయాలి కదా. రాహుల్ గాంధీ కూడా రిజైన్ చేయాలి కదా. రాహుల్ గాంధీ నియోజకవర్గంలో రాయపల్లిలో 2,09,000 ఓట్లు అడ్రస్ సరిగా లేవు. 20,000 ఓట్లు, 19,000 ఓట్లు డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఇది ఏంటంటే ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. నీతులు చెప్పే ముందర మొదలు పాటించు. నేనేమంటున్నా, డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, హిమాచల్ ప్రభుత్వం, యావత్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి తర్వాత మాట్లాడు. అసలు ఫస్ట్ నీ తోకలో ఉన్న గాంధీ పేరు తీసాయి. గాంధీకి నీకేం సంబంధం రాబాయ్? గాంధీకి పుట్టినవా? నువ్వు నెహ్రూ వర్గ కుటుంబం అనేది. రాహుల్ నెహ్రూ అని పెట్టుకో. ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది రాబాయ్? ఫస్ట్ తుమారా నామ్ छोड़ो, पहले गद्दी छोड़ो, बाद में पहले तुम्हारा नाम कट करो, बाद में बात करो. అయితే ఇప్పుడు కేవలం మీరు బెంగాల్లో విజయం సాధించడానికి, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే మీరు ఇట్లా ఓట్లు తొలగిస్తున్నారని చెప్తున్నారు. బెంగాల్ కాదు, బీహార్. అవకతవకలు ఉన్నాయి, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఫర్జీ ఓటర్లు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఓటర్లు. ఇప్పుడు సరి చేసేది బీహార్లో అదే కదా. అవన్నీ ఉన్నాయనే కదా తొలగించేది. బయటనేమో ఉన్నాయంటాడు, దాన్ని తొలగించాలంటేనో దాన్ని వ్యతిరేకిస్తాడు. నిజంగా చెప్పాలంటే ఎర్రగడ్డ హాస్పిటల్ పర్ఫెక్ట్ కేసు రాహుల్ గాంధీ. అంటే బీహార్లో కేవలం కాంగ్రెస్ వాళ్ళ ఓట్లే, వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు వీళ్ళు ఎవడి ఓట్లు ఎవడుకుంటాయండి? ఎవడికి ఉంటాయి? స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ డాక్యుమెంట్స్ ఇచ్చింది. 90% డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, 5% చేయలేదు. నువ్వేమన్నా అప్లికేషన్ సబ్మిట్ చేసాయి, అంతే కదా. గతంలో కూడా హైదరాబాద్లో కూడా చాలా మంది విదేశీయులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళందరూ తొలగించాలని బీజేపీ పార్టీ కూడా చాలా సార్లు ఎలక్షన్ కమిషన్ కు నోటీస్. దొంగ ఓట్లు, బుర్కా ఓట్లు, ఫర్జీ ఓట్లు తొలగించాలని కదా డిమాండ్ చేసేది. అది తొలగిస్తే అసలు పుట్టగతులు ఉండవు. మాకు దరిద్రాన్ని వదిలిపెట్టిండు నెహ్రూ. కనీసం అందరికీ మొఖాళ్ళన్నా మెదడు ఉంటుంది, ఈయన మొఖాల్లో కాదు పాదాల్లో కూడా ఉన్నట్లు లేదు.